అధ్యక్ష, సభ్యుడి తాలూకు ఆవేదన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇచ్చామన్నారో ప్రభుత్వానికి అవసరం ఏదున్నారో అంతవరకు మీరు కన్ఫైన్ అయ్యి 5 బ్లాకులు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 8 బ్లాకులు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది. దాని మీద మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ మీకు క్లారిటీ కాదంటే దీని మీద మనం రేపు బిఎస్ఓ తెచ్చుకుందాం సార్, దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చి కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష. దాని ప్రకారం ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించమని అధ్యక్ష. దాని మీద క్లారిటీ కావాలి. ఆయన అడుగుతుంది, క్లారిటీ అడిగాడు సింపుల్గా. దయచేసి రెవెన్యూ మంత్రి గారిని వచ్చి దానికి క్లారిటీ ఇవ్వమండి అధ్యక్ష, అంతే. ఎక్కువగా దాని గురించి కాకుండా ఎల్ఓపి గారు చూస్తుంటారు సంవత్సరం మొత్తం. అలాంటి కార్యక్రమం జరిపేదానికి గతంలో కూడా ఎప్పుడూ జరగని విధంగా మనం ఒక్కసారి చూస్తే తిరుమలలో జరిగినటువంటి ఘటన, ఈ టోకన్లు ఇష్యూ చేసేదానికి 9 చోట్ల ఈ కార్యక్రమాన్ని భక్తులకు టోకన్లు ఇష్యూ చేసేదానికి క్యూ లైన్ ఏర్పాటు చేసేదానికి 9 చోట్ల ఏర్పాటు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా ఎప్పుడైనా కూడా గతంలో కూడా చూస్తే ఆ టోకన్లు ఇష్యూ చేసినప్పుడు వేల మంది లక్షల మంది అక్కడి దర్శనం కోసం వస్తారు కాబట్టి అక్కడ తగిన జాగ్రత్తలు, భక్తులు వచ్చిన తర్వాత ఆ భక్తులకు కావాల్సిన ఏ టైంలో ఇస్తారు మీరు టోకన్లు, వచ్చిన తర్వాత వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తే వాళ్ళ సౌకర్యాలు కానీ పొద్దున రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు అక్కడే ఉండాలంటే వాళ్ళకు కనీసం వసతులు మహిళలు వస్తారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక రిపోర్ట్ వచ్చింది, మీ టేబుల్ మీద రిపోర్ట్ వచ్చింది, మీరు చూసాం సార్ రిపోర్ట్. ఒక్క నిమిషం సార్, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సార్. తిరుమలలో చనిపోయారు 6 మంది. నేను అక్కడే ఉన్నాను, తిరుమలలోనే ఉన్నాను. మీరు అక్కడే ఉన్నారు, మీరు చూసింటారు. ఇంత ఘోరమైనటువంటి సంఘటన ఎప్పుడు జరగలే. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని నేను చెప్తున్నాను సార్. ఎందుకంటే మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ రోజుతో ఆగిపోయే కార్యక్రమం కాదు, ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఇది దీన్నైనా దృష్టిలో పెట్టుకొని జరిగిన సంఘటన మీద అయినా రియలైజ్ అయ్యి మళ్ళా వచ్చేటప్పుడు ఈ తప్పులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. భక్తుల ప్రాణాలు పోయినటువంటి సందర్భం అధ్యక్ష, ఇది చిన్న విషయం కాదు అధ్యక్ష. ఆ రోజు ఎంతో మంది అక్కడ వసతులు లేక, తాగేదానికి నీళ్లు లేక, తిండి లేక, అక్కడ సరైనటువంటి బందోబస్తు లేక, మొట్టమొదటి కార్యక్రమం ఇంతమంది వస్తారని తెలిసి అన్ని చోట్ల ఏర్పాటు చేసినా కూడా సరైనటువంటి రివ్యూ చేయక టీటీడీ చైర్మన్ గారు కానీ, ఈఓ కానీ, ఎస్పీ గారు కానీ, తిరుపతిలో జరుగుతుంది అధ్యక్ష. క్యూ లైన్లు తిరుపతిలో ఉన్నాయి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరికీ బాధ్యత ఉంది అధ్యక్ష. ఇంతమంది బాధ్యత ఉన్నప్పుడు ఈ రోజు సరైనటువంటి రివ్యూ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు కదా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నరకం అనుభవించారు అధ్యక్ష. అక్కడ భక్తులు దర్శనం కోసం వచ్చి నరకం అనుభవించారు అధ్యక్ష. వసతులు లేక ఇబ్బంది పడి ఆ క్యూ లైన్ లో ఒక్కసారి ఓపెన్ చేస్తే అందరూ కూడా మాకు దొరుకుతాయో లేదని తోపులాటలో అక్కడ ఏమైంది అధ్యక్ష, కింద పడిపోయినటువంటి లేపే పరిస్థితి లేరు, చనిపోయారు ఇంతమంది. ఈ రోజు నేను చూశాను అధ్యక్ష. దీంట్లో అక్కడ చైర్మన్ కానీ, ఈఓ కానీ, అక్కడ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అందరికీ బాధ్యత ఉంది అధ్యక్ష. ఎవరు తూతూ మాత్రంగా దీని మీద చర్య తీసుకున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే, గోశాలకు సంబంధించినటువంటి టోకెన్లు ఇష్యూ చేసిన మీద చర్య తీసుకున్నారు, డిఎస్పీ మీద చర్య తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ టోకెన్లు ఇష్యూ చేసే వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష, వాళ్ళ బాధ్యత వచ్చి టోకెన్లు ఇష్యూ చేస్తారు. అదే దీన్ని రివ్యూ చేసి బాధ్యతగా రివ్యూ చేసి ఇలాంటి సంఘటన జరగకుండా కావాల్సిన బందోబస్తు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్య కలెక్టర్, ఎస్పీ, చైర్మన్, ఈవోలు అందరి మీద ఉంది. ఏ ఒక్కరి మీద చర్య లేకుండా తూతూ మంత్రంగా ముగించేస్తే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. భయం ఎట్లా ఉంటుంది అధ్యక్ష. రెండో అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, సింహాచలంలో ఈరోజు తిరుమలలో కూడా నేను కోరేది ఏంటంటే, అంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ పర్యటన చేస్తున్నారు. ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్పకుండా బందోబస్తు అక్కడ పోతుంది. అక్కడ పోయినప్పుడు ఇక్కడ అవసరమైన బందోబస్తు బయట నుంచైనా తెప్పించుకోవాలన్నా, దాన్ని రివ్యూ చేయకుండా ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్కడ బాధ్యత గల అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది అధ్యక్ష. సింహాచలంలో అధ్యక్ష ఒక్కడే నిమిషం సింహాచలం అధ్యక్ష, నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, అక్కడ టెండర్ పిలిచింది ఎవరు అధ్యక్ష? ఎండోమెంట్ డిపార్ట్మెంటా లేకపోతే టూరిజం డిపార్ట్మెంటా? ఆ ఫండ్స్ ఎవరు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా? అక్కడ కూడా అదే అధ్యక్ష. ఆ టెండర్ ఎప్పుడు పిలిచారు, ఎప్పుడు కట్టినారు? చందనోత్సవం జరుగుతూ ఉంటే హడావిడిగా అప్పుడు కట్టి ఈ రివ్యూ లేకుండా సరైనటువంటి డిజైన్ చేయకుండా ఆ నాసిరకంగా కట్టడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం వల్ల గోడ కూలిందని చెప్తున్నారు. దాంట్లో
దానికి కారణం ఎవరు అధ్యక్ష? ఇక్కడ కూడా అంతే అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే, ఎందుకు అడుగుతున్నానంటే, ఏ ప్రభుత్వాంతైనా ఇలాంటి కార్యక్రమాలు దేవస్థానాల దగ్గర లక్షల మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి, రాత్రి పౌరులు మేల్కొని ఆ దర్శనం కోసం ఎదురు చూస్తారు అధ్యక్ష. అలాంటి భక్తులు వచ్చే మన దేవస్థానాలను అక్కడికి మళ్ళీ రావాలని అందరూ అనుకోవాలి తప్ప, అయ్యా మళ్ళీ బ్రహ్మోత్సవాలు వచ్చినాయి వైకుంఠం ద్వారా దర్శనం అంటే మనం వైకుంఠం పోవాల్సి వస్తుందనే బాధ అనే అభిప్రాయం ఏర్పడి ఎవరు వస్తారు అధ్యక్ష? కాబట్టి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఇలాంటి గతంలో ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడు జరగలే, ఫస్ట్ టైం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగింది అధ్యక్ష. ఇలాంటి మళ్ళీ జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని కోరుతా ఉన్నాను. కళ్యాణ్ గారు.